యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం. హిట్లర్ లేకపోతే రెండవ ప్రపంచ యుద్ధం జరిగేది కాదు. మహాత్మా గాంధీ లేకపోతే ఆయన రిస్క్ తీసుకోకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించకపోతే పాపులకు రక్షణ లేదు, నిరీక్షణ లేదు, పరలోకం లేదు, పాప క్షమాపణ లేదు. గలతీ పత్రిక 4:4 ఏమంటున్నాడంటే పౌలు గారు, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను అంటాడు అక్కడ. కాబట్టి ధర్మశాస్త్రానుసారముగా లోకం పాపంలో నిండిపోయింది. ఎలా నిండిపోయింది అంటే, ఆదామును తయారు చేసి ఆదాముకు భార్యగా అవ్వనిచ్చి ఏదైనా తోటలో అన్ని పండ్లు తిని మీరు జీవించండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చి పండును మాత్రం మీరు తినొద్దు, అది తిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని చెప్పాడు ఆదాముతోటి దేవుడు. అయితే ఆదాము ఆయన మాట విన్నాడు కానీ దాన్ని అమల్లో పెట్టలేకపోయాడు. భార్య తెచ్చినటువంటి ఆ పండు తిని పాపంలో పడిపోయారు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను తృణీకరించారు కాబట్టి ఆదాము పాపంలో పడిపోయాడు. చల్లపూట వేళ దేవుడైనటువంటి యెహోవా ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఆదాము గమనించి భయపడి దాక్కున్నారు ఆదాము అవ్వ కూడా. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని అడిగాడు. ఆదికాండం 3:9 ప్రకారం. అప్పుడు ఆదాము అంటున్నాడు, తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడేవాడు అని ప్రభువు అడిగాడు. అప్పుడు ఆదాము, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడిగి ఉంటే ఆయన క్షమించేవాడేమో. కానీ ఆదాము ఏం చేశాడు? హవ్వ మీదకు తోసేశాడు. ఈ అబ్బాయి తెచ్చి ఇచ్చింది నేను తిన్నాను అన్నాడు. దేవుడు అవ్వని అడిగితే అవ్వ అంటుంది కదా, ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అంటది. అందుచేత ఆదాము, అవ్వ, సర్పము, భూమి అంతా కూడా శపించబడి పాపములో పడి సాతాను స్వరూపంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని స్వరూపం ముందు నిర్మించబడినటువంటి ఆదాము సాతాను స్వరూపంలోనికి మారిపోయాడు. ఆ స్వరూపంలో నుండి, పాపంలో నుండి లోకాన్ని అంతటిని రక్షించడానికి దేవుడైనటువంటి యెహోవా ప్రణాళిక ప్రకారం తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు అన్నమాట. అపోస్తలుల కార్యం 3:26 మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మును నా ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అంటాడు. ఆయన అంటే యేసుక్రీస్తును. 1 తిమోతి పత్రికలో 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినను వాక్యము నమ్మదగినదిను పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవరైనను
పాపం చేసిన ఎడల యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని పౌలు గారు వర్ణించాడు అక్కడ. ఎందుకంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు, సిలువలో రక్తం కార్చాడు, ఆ రక్తం ద్వారా పాపులను అందరినీ రక్షించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మూడో దినాన తిరిగి లేచి అనేకులకు కనపడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు, వెళుతూ వెళుతూ శిష్యుల మీద ఊదాడు, పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆ శిష్యులు యెరూషలేములోను బూదిగంతల వరకు ఆయన సువార్తను ప్రకటించారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో అట్టి వారు రక్షింపబడతారు అని దేవుడు సెలవిచ్చాడు. వెళుతూ వెళుతూ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మరల వచ్చి మీతో చెప్పుదును అన్నాడు. అయితే అక్కడ నివాసాలు ఉన్నాయి కాబట్టి ఆయన మరలా ఇంకా రావటం లేదని మనం గమనించుకోవాల్సిన విషయం. ఆయన వచ్చినప్పుడు మనం ఏమై ఉంటామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయనను పోలి ఉంటామని ఎరుగుదాం. ఎందుకంటే సాతాను రూపంలో ఉండి క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి మనము ప్రభుని స్వారూప్యంలోనికి మరి రూపాంతరము చెందుతాం. అట్టి రూపాంతరం పొందిన వాళ్ళే పరలోకంలోనికి అర్హులవుతారు. కనుక ఈ అర్హత పొందవలసిన వారము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాడును, ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. అప్పుడు యేసు రాకడ ఉంటుంది. మనం రాకడ గురించి తెలుసుకున్నాం, ఆయన మరణం గురించి తెలుసుకున్నాం, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము అంటే పంచభూతములు మహా వేండ్రముతో లయమైపోతాయి. అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి సృష్టింపబడుతుంది. అప్పుడు దేవుని రాజ్యము అక్కడ ఉంటుంది. ఆ దేవుని రాజ్యంలో నీవు మంచి కార్యములు చేసిన వాడవైతే జీవ పునరుత్థానానికి, చెడు కార్యములు చేసిన వాడవైతే మరణ పునరుత్థానానికి వెళ్తావు అన్నాడు ప్రభు. జీవ పునరుత్థానం అంటే పరలోకము, మరణ పునరుత్థానం అంటే నరకము. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. స్వర్గములో మరి ఎలా ఉంటుందంటే సంతోషమే సంతోషము. పరిశుద్ధుడు 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 అంటూ దూతలు ప్రతిగానములు చేస్తూ ఉంటే మనమందరము ఆయన సన్నిధిలో ఆనందముతో జీవిస్తాం. ఇది బైబిల్ సారాంశం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం దేవుని నమ్ముకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మెలకువగా ఉండి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాం. ఆమేన్.